వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదిగోండి శనగపప్పు 1 కిలో శనగపప్పు తీసుకొచ్చి ఎండబెట్టండి ఆడించాను. శనగపప్పు ఎప్పుడన్నా వర్షాకాలం కదండి, బజ్జీలన్నా పకోడీలన్నా వేసుకుంటాకి ఇక్కడ పిండిలు దొరకవండి. తమిళనాడులో మీకు శనగపిండి కావాలంటే శనగపప్పు కొని కొంతసేపు ఎండబెట్టుకుని క్లీన్ చేసి మిషన్ దగ్గర తీసుకెళ్ళి పప్పు ఆడించుకోవడం, ఆ పిండి తెచ్చుకోవడం అండి. ఇక్కడ పిండిలు దొరకవు. అలాగే ఇడ్లీ రవ్వ కూడా దొరకదండి. ఇడ్లీ బియ్యము మినపప్పు కలిపి రుబ్బి ఇడ్లీ వేస్తూ ఉంటారు. ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇడ్లీ తినలేరండి. నాకు ఇప్పటికీ 40 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఇష్టం ఉండదు. ఇదండి, నిన్న రాగులు కొన్నాను కదా, రాగులు కొని బాగా కడిగి క్లాత్లో మూట కట్టాను. మొక్కలు వచ్చాక ఎండబెట్టి పెనంలో దోరగా వేయించాను. తర్వాత మిషన్ పట్టించానండి. ఇవండి జొన్నలండి. జొన్నలు ఊరికే రవ్వలాగా పట్టించానండి. షుగర్ పేషెంట్లకి ఉప్మాలాగా చేయొచ్చు, లేదా కిచిడీలాగా చేయొచ్చు, లేదంటే కొంచెం మినపప్పు వేసి ఇడ్లీలాగా చేయొచ్చండి. పీచు ఎక్కువ ఉంటుంది కదండి, ఫైబర్, దానికోసం 1 కిలో జొన్నలు పట్టించా. ఇవ్వండి ఇవాళ ఇవన్నీ పట్టించి మళ్ళీ కాసేపు 1 గంట 2 గంటలు ఆరబెడతా. లేకపోతే అలా వేడి మీద ఉంటే గడ్డగట్టి బూజు పట్టేస్తాయి. ఒకసారి మా అక్క అలాగే చేసింది. ఏదో ఉండ్రాలు పట్టిస్తాకి రవ్వాడించి క్యాన్ మూత తీయకుండా అలాగే ఉంచేసిందండి. పొద్దుట తీస్తే అది బూజు పట్టేసింది. అంటే వేడికి ఆవిరి మూతలోంచి నీళ్ళు పడి అది లోపలిది తడికి బూజు వచ్చేస్తుందండి మనకి. అలాగే వేడిగా ఎప్పుడు క్యాన్ మూత తీసి కొంచెంసేపు పళ్ళల్లో ఆరబెట్టుకుని మళ్ళీ చల్లారాక చక్కగా పొడిగా ఉన్న గట్టి పెట్టుకుని మనం అప్పుడప్పుడు ఎంత కావాలో తీసుకుని వాడుకుంటూ ఉండాలండి. ఏదో మిషన్ నుంచి వచ్చాంలే అనేసి క్యాన్ తీసుకొచ్చి మొదలు పెట్టేస్తే మీరు అంత శ్రమపడ్డ పని అంతా వేస్ట్ అండి. ఆ పదార్థం మొత్తం బూజు పట్టేసి గడ్డలాగా కట్టి పనికి రాకుండా పోతుంది. దానికోసం అండి మీరు అంత శ్రమపడి చేసినప్పుడు వచ్చినాక కూడా ఇలా ఆరబోసుకుంటే మీకు ఒక 2-3 నెలలు బాగా పనిచేస్తుంది. మీరు 2-3 నెలలు కాదండి, 1 నెలకు ఒకసారి చేసుకుంటే చాలు. ఎక్కువ చేసుకున్నాక టేస్ట్ ఉండదండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో.